త్వరలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్న సార్ కార్యక్రమం, ఎస్ఐఆర్ కార్యక్రమం మీద కూడా, అంటే ప్రత్యేక ఓట్ల సవరణ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు పెరగడం వల్ల మనం ఓడిపోయాం, ఆ ఓట్లు ఎట్లా పెరిగాయి అన్నది అదొక మిథ్య. అండ్ తాజాగా జరుగుతున్న చాలా రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం ద్వారా కొందరు ఓడిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనూహ్య వ్యాఖ్యలే చేశారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికలను అందరూ చూశారని, ఎస్ఐఆర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారని, మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45,000కు పైగా ఓట్లను తొలగించారని, ఆమె 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని, తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరులో 71,000 ఓట్లు తొలగించారని, ఆయన ఓడింది 8,000 ఓట్ల తేడాతో అని, ఇటువంటి అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారని, మమతా బెనర్జీ పార్టీ ఓవరాల్గా ఓడిపోయింది 30 లక్షల ఓట్ల తేడాతోనని, అంటే 91 లక్షల ఓట్లు అక్కడ తొలగించారు. ఓవరాల్గా ఆమె పార్టీ ఓడిపోయిన సీట్ల తేడా 31 లక్షల ఓట్లు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారని, స్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది అని. కాబట్టి ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఓట్ల సవరణ ఎస్ఐఆర్ సార్ దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, ఓట్లు మన దగ్గర పెరిగిపోవడం వల్ల మనం ఓడిపోతే పక్క రాష్ట్రాల ఓట్లు తగ్గించడం ద్వారా వాళ్ళు ఓడిపోయారు. కుప్పంలో కళ్ళెదుటే కూడా మనకు అది కనిపించింది. ఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీ, అంటే ఒక మిథ్య. అర్ధరాత్రి ఓట్లు అనేది ఏపీలో ఒక చరిత్ర అండ్ అదొక మిథ్య అని. మనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50-100 ఓట్లు తొలగించినా సరే అది చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి. ఎక్కడే కూడా ఒక్క ఓటు కూడా తొలగించడానికి ఎవరిది అవకాశం ఇవ్వకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు.